ప్రైజ్ లార్డ్. మన ప్రభువు యేసుక్రీస్తు నామమున అందరికీ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాం. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము అది ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ లేఖనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. దేవుడైన యేసుక్రీస్తు నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. అవును, అనునిత్యము దేవుడు తన జనుల పక్షముగా ప్రేమకు విశ్వాసమునకు సారూప్యముడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకు నిదర్శనమైనటువంటి సాదృశ్యమైనటువంటి మన పరమ తండ్రి అయిన యేసుక్రీస్తు వారు మనకు నిత్యము తోడై ఉన్నారు. ఎన్నడూ కూడా విడిచిపెట్టని దేవుడు, విడువని దేవుడు. ఆయన మనకు తోడై ఉండగా ఏమి కూడా తన బిడ్డలకు తక్కువ కాదు. మరి తన బిడ్డలుగా మనం ఉండాలనుకుంటే మన ఎంతటి విశ్వాసమును దేవుని మీద కనపరచాలి, ఎంత నమ్మకముతో దేవునిలో జీవించాలి, ఎంత భయభక్తులు కలిగిన జీవితము ఈ లోకంలో మనకు అవసరమో స్పష్టంగా వాక్యమే తెలియజేస్తుంది. మరి అట్టి నమ్మకమైన శాశ్వతమైన స్థిర విశ్వాసము కలిగినటువంటి తన జనుల పక్షముగా నిత్యము దేవుడు తోడై ఉంటున్నాడు. అందుకే ఈ లోకంలో మనకేమి కూడా తక్కువ కాదు. మరి ఇక ముందు మనము అట్టి దేవుని యందు స్థిర విశ్వాసమైన జీవితాన్ని, నమ్మకాన్ని, అట్టి ప్రేమకు సాదృశ్యమైన సత్య స్వరూపుడైన యేసు క్రీస్తులో మనము జీవిస్తూ ఉన్నట్లయితే మనకు తక్కువ కాకుండా ఉండాలి, మన జీవితంలో ఏది కూడా తక్కువ కాకుండా ఉండాలి అనుకుంటే అందరం కూడా తలలు ఉంచుకొని కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఎక్కిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరముల కలిగిన దేవ, ఇదిగోనైనా ఈ ఉదయకాల సమయం ఈ ఛానల్ను వీక్షిస్తున్నటువంటి ఈ ప్రియ బిడ్డలందరికీ కూడా వినగలిగిన చెవులను, గ్రహించగలుగుటకు కావలసిన హృదయం సంపూర్ణముగాను పవిత్రముగాను దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం. ప్రభా, నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు చూస్తున్న దేవుడు కనుక ఇదిగో నీ వాక్యానుసారమైన జీవితంలో నీకు విశ్వాస పాత్రులుగా జీవించడానికి కృపా సహాయంను నిండుగా దయచేయమని బ్రతిమలాడుకుంటూ ఈ ఉదయకాల సమయమున ఇదిగో నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తూ నన్ను నేను మీకిలిగా తగ్గించుకొని యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.